భగవతి భాగ్యలక్ష్మి ప్రణామంబో. నీ పాద దాసానుదాసుండ నీ పాద భక్తుండ. నీవే నాకు భార్యయున్ గీర్యయున్ బిడ్డలున్ గిడ్డలున్ సర్వమున్ నీవే. ఏనింటికే నంపినన్ పోయి ఆ ఇల్లు మట్టంబు గావించి నా ఇంటికిందెచ్చి నాకిచ్చుచుండంగదే కన్న తల్లి. దేవుడు బొమ్మల మధ్యని యమధర్మరాజు గారి బొమ్మలాగా మోకమేట్రా నాయన. సీడం సబ్బు ఉందా? 3 రూపాయలు. ఒకటి సీడు అంటాడు, ఒకటి గజ్జి అంటాడు. డెడ్ సబ్బు ఉందా? డెడ్ కాదురా, డెట్. 3.5. వద్దులే. బట్టలు తుక్కుని పొగడరే. సర్ఫా 12 రూపాయలు. వద్దులే. ఊదొత్తులు కడ్డీలు ఉన్నాయా? కట్ట రూపాయన్నర. 2 కట్టలు. ఎన్ని కడ్డీలు వెలిగితే మాత్రం ఏ దేవుడికి ధైర్యం చాలుతుంది ఈ ముఖం చూడడానికి? ఈ 2 3 రూపాయలు. ఇది 3 రూపాయలు. ఇది వద్దులే. డబ్బులు ఏంటండి? ఇది 3 రూపాయలు అన్నారా? ఇది 3 రూపాయలు అన్నారా? ఈ 3 రూపాయలు ఇచ్చేస్తున్నానుగా. సెల్లు వెళ్ళు. నిజాయితీ పరుడే. చెడు సప్పు అగ్రత్తి. ఏమంటే బోరయ్య గారు, చెడు సప్పు ఉందా? నీకు ఒకటేం సరిపోద్ది, 2 వద్దు, ఒకటే. 3 రూపాయలు ఇవ్వు. ఎందా అగ్రత్తి కడ్డీలున్నా? కట్ట రూపాయన్నర. 2. వీడికి భక్తి పెరిగిపోయింది, దేవుడు తెచ్చాడే. ఎందా? ఇదెంత? 3 రూపాయలు. ఇదెంత? 3 రూపాయలు. ఇదిగా. ఇట్లారా దాని డబ్బులు. ఎందుకు? ఈ 3 రూపాయలకు బదులు ఆ 3 రూపాయలు చల్లేశానుగా. ఎందుకు మా కొడతా? అది కూడా అలాగే ఇచ్చాడుగా మీ ఆయన. నిజంగా నీకే వ్యాపారం వచ్చుంటే ఇలాంటి వడ్డానాలు 4 చేర్చుకునేదాన్ని. అయినా లెక్కలు రానుడికి నీకెందుకయ్యా వ్యాపారం? అందుకేగా మ్యాట్రిక్ పాస్ అయిన నిన్ను చేసుకున్నాను. సీగాన పెసునాబ్బా. పెళ్ళాం పేరు చెప్పడం కూడా చేత కాదు. అయినా నీతో కాపురం చేస్తున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఏటో అన్నిటికీ కొట్టుకుంటూ ఉంటది శంపలు పాపం. చరిత్రలో నువ్వు ఝాన్సీ రాణి పాఠం చదివావా బావా? లేదు బామర్దే. అయితే నువ్వు చదువుకోలేదన్నమాట. అదే ఇది. మా గ్రామంలో సారా కొట్టు పెట్టడానికి వీల్లేదు. మరైతే గవర్నమెంట్ మాకి లైసెన్స్ ఎందుకు ఇచ్చిందంట? పేకాట క్లబ్బుల మీద, గుర్ర పందాల మీద, సారా సీసాల మీద వచ్చే డబ్బుతో దేశాన్ని సస్యశ్యామలం చేస్తున్నారో, జీవితాల్ని నాశనం చేస్తున్నారో అర్థం చేసుకునే అసమర్థులు గవర్నమెంట్ లో ఉన్నంత కాలం మీకు లైసెన్సులు ఇస్తూనే ఉంటారు నాయన. 70,000 ఎదురు పోసి తెచ్చుకున్నాం లైసెన్స్. ఎవడెత్తాడా మా డబ్బు? పేదవాడి చేత మందు తాగించి తూలి పడిపోయిన వాడి మీద వాడి డబ్బుతోనే ప్రణాళికలు, దేశ భవిష్యత్తును నడిపించాలనుకుంటున్నారే, వారిని అడగండి ఆ సంగతి. మా గ్రామ ప్రజలందరూ మా సర్పంచ్ గారి నాయకత్వంలో ఏకగ్రీవంగా సారాయి కొట్టు పెట్టకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించాం. కాపీ మాకు అందిందండి. ఏమో మా బావ సంగతి నా సంగతి నీకు తెలదనుకుంటా. మొగుళ్ళ గుడ్డలోడ దించి ఆడను గుర్తుపట్టమని పెళ్లాల చేత కవాత్ చేయించాం ఒకప్పుడు. మరి ఇప్పుడు మొగుళ్ళని గుంజలు కట్టేసి వాళ్ళ పెళ్లాలను మానభంగం చేయించాం. ఆ లెవెల్ మాది. ఆ రోజుల్లో మహాత్ముడి విగ్రహం ముందు భర్తల గుడ్డలు విప్పి వాళ్ళ భార్యలను గుర్తుపట్టమన్నప్పుడు ఆ మహాతల్లులు రామా రామా అంటూ గుండెలు బాదుకున్నారేమో. కానీ ఈ రోజున నేను ఒక్క చూపు చూస్తే చాలు ఊరే కదులుతుంది. మీ గుడ్డలే కాదురా, మీ కీళ్ళు విరగొడుతుంది. నమస్కారం మేడం. నమస్కారం మేడం. నమస్కారం మేడం. చేయం అయిన తర్వాత మీ అనుభూతి ఏంటో చెప్తారా? నూతన ముఖ్యమంత్రిగా మీరు తీసుకోబోయే నిర్ణయాలు ఏమిటో చెప్తారా? మీరు చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలు ఏమిటో చెప్తారా మేడం? ప్లీజ్ కొద్ది దారి ఇవ్వండి. కొంచెం తప్పకుండా ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం తప్పకుండా జరగండి ప్లీజ్. తప్పకుండా కొద్దిగా కొంచెం ఎక్స్క్యూజ్ మీ, కొంచెం తప్పకుండా. నమస్కారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన జనశక్తి పార్టీ నాయకురాలు ముఖ్యమంత్రి శ్రీమతి జనని గారు తొలిసారిగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. నమస్కారం. ఈ ఎన్నికల్లో మా పట్ల, జనశక్తి పార్టీ పట్ల అత్యంచల విశ్వాసాన్ని ప్రదర్శించి అఖండ విజయాన్ని చేకూర్చిన అశేష ప్రజావాహినికి
ముందుగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రభుత్వం మీది, మాది, మనందరిదీను. ప్రజల కోసం, ప్రజలచే ఎన్నుకోబడిన ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలందరూ భాగస్వాములే. అసలు సిసలైన ఈ ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడానికి ఎందరో అహర్నిశలు శ్రమించారు, అడ్డంకులు అధిగమించారు. ఆశయ సాధన కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఆ వీరులకు అంతరాయం కలిగినందుకు క్షమించండి. మేడం మేడం ఊరుకోండి మేడం, ప్లీజ్. చూడండి మేడం, నేను మీకు చెప్పేవాడిని కాదు. అవతల అశేష ప్రజానీకం తమ ప్రీతమ నాయకురాల్ని ముఖ్యమంత్రి హోదాలో చూసుకోవాలని, మీ సందేశాన్ని వినాలని ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటే మీరే ఇలా. ఈ క్షణంలో నేను ముఖ్యమంత్రిని కాదు, నాయకురాల్ని కాదు శర్మ గారు. ఓ తల్లిని, పిల్లల కోసం తల్లడిల్లిపోయే మా అమ్ములు తల్లిని. మీ ఆవేదనని అర్థం చేసుకోగలను, కానీ మా అందరినీ ముందుకు నడిపించవలసిన మీరే ఇలా అధైర్యపడితే ఎలా? లేదు శర్మ గారు, నా బాధ మీకు అర్థం కాదు. ఈ పదవి, ఈ హోదా, ఈ అధికారం, ఈ ప్రభుత్వం ఇవేమీ నాకు అక్కర్లేదు. నా పిల్లలు నాకు కావాలి, నా పిల్లలు నాకు కావాలి, నా పిల్లలు నాకు కావాలి. నరసింహం నరహింస, రాజకీయ రక్షణలో రక్తమాంసాల భక్షణ. అయ్యో బాబోయ్, నరసింహం గురించి రాశారే? వాడి పేపర్ చూస్తే అగ్గిరవుడైపోతాడు. పేపర్ ఆఫీస్ కు నిప్పెడతాడు. పోసుకొని వస్తున్నారు. ఏమిటి అవధాని, పేపర్ చూసి కంగారు పడుతున్నారా? అవును సార్, మనం రాసింది నిజమైనా ప్రమాదం సార్. ప్రమాదమా? ఎవరికి? ఒక్క నాకో నరసింహానికో ప్రమాదం. 10 మందికి పనికొచ్చే నిజం రాయలేకపోతే పేపర్ ఎందుకయ్యా? నిజం నిజం అంటూ కమ్యూనిజాన్ని ప్రచారం చేయటం మనకు అవసరమా? కమ్యూనిజమా అంటే ఏమిటో నాకు తెలియదు. కమ్యూనిటీకి పనికొచ్చే నిజమే కమ్యూనిజం అయితే నా అభ్యంతరం లేదు. అవుతాని, ఇది ప్రజల పత్రిక. వాళ్ళకు ఉపయోగపడే 4 వార్తలు రాయలేకపోవడం కన్నా పత్రిక మూసేయడం నయం కదా. నరసింహం తలుచుకుంటే అంత పని జరుగుతుంది సార్. పత్రిక మూసేయడమా అంటే లక్షల మంది నోళ్లు మూసేయడమేగా. చూద్దాం, నరసింహం శక్తి ఎక్కువ, జనశక్తి ఎక్కువ. అక్రమాలపై కోడెత్రాచు, న్యాయదేవత కుడి చేతిలో త్రాసు. రాసిన ప్రతి వాక్యం శబాసు, ఆయన మనకందరికీ బాసు, పేరు సుభాష్ బోసు. ఏమిటి జన్ని మన పత్రిక చదువుతున్నావు? ఇందులో నీకు కావాల్సిన వంటలు, వార్పులు ఉండవు, వారఫలాలు అంతకన్నా ఉండవు. ఎందుకు చదువుతున్నావు? కాళిదాస్ చదవమన్నాడండి. పత్రిక నిండా పకోడీ లాంటి వార్తలుంటాయన్నాడు. ఈ రోజు చూస్తే పత్రిక ముట్టుకోవడానికే భయం వేస్తుంది. సర్లే, బల్లికి పిల్లికి కూడా భయపడతావు నువ్వు. ఇది నీలాంటి అమాయకులను భయపడడానికి కాదు, అమానుషంగా జనాన్ని దోచుకునే వారి గుండెల్లో పిడుగులు కురిపించే జనశక్తి ఇది. ఎందుకండి ఈ పిడుగులు వడగళ్ళును? కాళిదాస్ చెప్పినట్టు పకోడీలే బాగుంటాయి కదా. ఏ గుళ్ళో ఏ పురాణం చెప్తారో, ఏ మార్కెట్లో దోసకాయలు చవకగా ఉంటాయో ఇవి ప్రజలకు పనికొచ్చేవి కాదంటారా? పిచ్చి జనని, ఈ పనికొచ్చే సమాచారం ఎలాగైనా తెలుసుకుంటారు జనం. కానీ మెదడుకు పనికొచ్చే వార్తలు ప్రజలకు చెప్పడమే పత్రికల పని. ఏమో బాబు, మీ మెదడు ప్రజలు నాకు బొత్తిగా అర్థం కావు. అర్థం కావని దులిపేసుకోవడానికి వీల్లేదు. అర్థం చేసుకోవాలి, నాకు అర్థంగా అనిపించుకోవాలి. ఈ పత్రిక నాది కాదు జన్ని, మనది. మన ఏకైక సంతానం ఈ పత్రిక. పదండి, ఫోన్ చెద్దురు గాని. ఆడట్ట కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావారా ఎదవా? ఎలా రక్కేశావే? ఎందుకు నాకు అన్యాయం చేస్తున్నావు అనుకున్నా? పక్కలు ఎదుగుతున్నాడు. నేను అడుగుతాను. ఏ రాదయ్య, ఇది ఊరు అనుకున్నావా, వల్లకాడు అనుకున్నావురా? కట్టుకున్న పెళ్ళ ఉండగా రెండో దాని ఇంటికి తీసుకొస్తావా? నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? మీరెవరండి నా సొంత విషయంలో తలదోర్చడానికి? ఎవరా? ఆ అమ్మ మనూరు సర్పంచ్ రా. కాని పని చెప్తే అడిగి హక్కు ఉంది, వినకపోతే జైల్లో తోయించే అధికారం ఉందా? నువ్వు ఉండవే. ఈ హక్కు అధికారం వీడి గారు కొడుకు చేసినప్పుడు ఏమైందంట? అదయ్యా, ఎందుకమ్మా ఊరి గారు నీ కళ్ళ ముందే నీ కొడుకు మొన్నం తెచ్చుకుని రెండో పిల్లలు చెప్పు తిరుగుతుంటే అప్పుడు నీ మూతి కుట్టేసుకున్నావా? ఈవిడి గారు పెద్ద సర్పంచి ఊళ్ళు బాగు చేస్తాడంట. ముందు నీ ఇంటి బాగా చూసుకోవమ్మా, తర్వాత ఏం చేయాలి.
అచ్చమాంబ గారు, ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చారు మీరు? వస్తానండి. ఎనీహౌ, పారుపూడి గ్రామస్తులు ఒక మంచి నాయకత్వాన్ని పోగొట్టుకున్నారు. మీ అభిమానం. ఆ సచ్చినోడు ఏదో ఎరుకొత్త కూసాడని మీరు రాజీనామా చేస్తారా? నీ మొగుడన్న దాంట్లో తప్పే ఉంది. ఇల్లు దిద్దుకోలేని దాన్ని ఊరేం దిద్దుతానే. అంటే ఇన్నేళ్లు మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్న ఈ ఊరు జనానికి తెలియదమ్మా? మీరు ఊరుని దిద్దగలరో లేదో? ఆ ఎదవన్నమాట మీకు కొలమనవా? సరే గాని భాగ్యం పార్సెప్ నొప్పి అంటుందే, ఎక్కడన్నా అవశాఖ దొరుకుతుందో చూడు. కంగారు పడుతున్నావా సోదరి? చెప్పా పెట్టకుండా పట్నం దాటి, పల్లెలు దాటి, పైరు పొలాలు దాటి, ఫైనల్ గా ఈ గడ్డివాముల్లో సెటిల్ అయ్యావా సహోదరి? లేచిపోవటానికి కూడా స్టైల్ ఉండాలి, మరి పెళ్ళైన వాడితోనా? గిరీశం గారు, కుమార్ మీ చెల్లె నిజంగా నాకు తెలియదు. ఇందులో ఆయన తప్పేం లేదన్నయ్యా. నేను ఆయన్ని ప్రేమించాను. ఆయన లేని నేను బ్రతకలేను. నేను చచ్చినా పర్వాలేదా? ఈ పెళ్లి నేను ఒప్పుకోవడం లేదు. పద. వాళ్ళ అన్నయ్య వచ్చాడు. ఆ పాపిస్తాన్ని తీసుకెళ్లిపోతాడంట. అన్నయ్య? అదేవర్రా? నేనేనమ్మా. నమస్కారం. గుర్తున్నానా పచ్చలపల్లి అచ్చమాంబ గారు? బాగా. పేకాటతోనే చెడిపోయిన నా కొడుకుని అన్ని విధాలా నాశనం చేశావు. ఇప్పుడు చెల్లెల్ని గుదిబండగా మా కుటుంబానికే తగిలించావు. నిన్నంత తేలిగ్గా మర్చిపోతానా? అమ్మా, ఆయనేమనుకో. కుమార్ గిరీశం గారి చెల్లెని నిజంగా నాకు తెలియదు. పోనీ దీన్ని కట్టుకోవడానికి ముందు అగ్నిసాక్షిగా ఈ పిచ్చిదాన్ని పెళ్లి చేసుకున్నానన్న సంగతైనా నీకు తెలుసా? అత్తయ్య గారు, నన్ను అలా పిలవకు. నేనేం పాపం చేశానని నన్ను ఇలా చేదరించుకుంటున్నారు? ఈ ఇంటికి ఐశ్వర్యాన్ని తెచ్చాను. ఐశ్వర్యాన్ని కాదు, అప్రదిష్టను. అత్తగారు వీరావేశంలో ఉన్నట్టున్నారు. రామ్మా, రా బామ్మద్ది. హలో సార్, ప్రొహిబిషన్ మంత్రి గారి దగ్గర నుంచి ఫోన్. హలో, బోసుని మాట్లాడుతున్నాను. ప్రొహిబిషన్ మంత్రి గారా? ఇవ్వండి. నమస్తే సార్. అవును అవును, మీ ప్రమేయం లేకుండా నరసింహ వ్యాపారాలు ఏవీ జరగవని దేశమంతా తెలిసిన సత్యం. అందుకే మీ పేరు పేపర్కి ఎక్కింది. అతను లిక్కర్ షాపులన్నీ మూయించి ఎంక్వైరీ జరిపించండి. ముందు అతను అరెస్ట్ చేయించండి. ఏమిటి సవరణ? నా పేపర్ మీలాంటి అవకాశవాదుల్ని సంహరించడానికే కానీ అచ్చైన వార్తల్లో సవరణ చేయడం అన్నది జన్మలో జరగని పని. మర్చిపోండి. మరేం మాట్లాడకండి మంత్రి గారు. మీరు ఇప్పుడు ఇలా ఫోన్ చేసి సవరణ చేయమని నన్ను జడిపించిన సమాచారం కూడా బాక్స్ కట్టి నా పేపర్లో వేయిస్తాను. చూడండి, భయానికే నేనంటే భయం. నన్ను భయపెట్టే ప్రయత్నం చేయకండి. హలో, ఇంకా ఫోన్ ఏమిటండి? తొందరగా రండి. ఒక్కదాని ఒంటరిగా భయంగా ఉంది. ఎవరా నువ్వు? నలుగురు మనుషుల్ని మొగుడి సేవని హలో, అప్పుడే ఫినిషింగ్ టచ్ ఇచ్చేసా. చాలు బావా, అమ్మ చూస్తే చాలా గొడవలు. మరి ఇంకా అమ్మంటే భయమేనా? చూడు డోసబ్బాయ్, సరే బొసబ్బాయ్, గోచీలు పెట్టినప్పుడు అమ్మలకు భయపడాలి, నిక్కర్లు వేసినప్పుడు భయపడ్డట్టు నటించాలి, పంట్లాలు వేసినప్పుడు ఎదిరించాలి, పెళ్ళం వచ్చాక పెత్తనం చేయాలి. దిస్ ఇస్ గిరీశం గీతోపదేశ.
సారా సీసా ఊరు పొలిమేర దాటి ఊళ్ళోకి రాకుండా అడ్డుపడిన ఆడదాన్రా నేను. కన్న కొడుకు అయ్యింది నెట్టింట్లోకి తెచ్చావురా దాన్ని. హలో సర్ర కాదు నోర్మై! ముందు నువ్వు ఈ కొంపలోంచి బయటికి పోతే గానీ శని విరగడవద్దు. పోరా బయటికి. ఎందుకు వెళ్ళాలండి? ఈ ఇంటి మీద అప్పు మేం తీర్చాం. ఈ ఇంటి మనుషులు అడుక్కు తింటుంటే మేమన్నం పెట్టాం. వెళ్తే మీరు వెళ్ళాలి గాని మేం కాదు. ఒరే బోసు, నేను కరెక్ట్ నేను చేసిన పాపం అయితే ఈ కడుపు మీద తన్నరా, అంతేగాని ఇలా అడ్డమైన వాళ్ళతో. అమ్మా, కుమార్ని రెండో భార్య అన్నందుకే ఆ ప్రసాద్ గారిని సావగొట్టబోయాను. ఇప్పుడు నోరు జారితే చంపరా చంపరా. నువ్వు ఉండవే. ఇన్నాళ్ళు నువ్వు చచ్చిపోతావన్న భయంతో ఇన్ని అవమానాలు సహించాను. తాగిన మత్తులో అమ్మకి బొమ్మకి తేడా తెలియని వీడిని తందానా ఓ దేవనందానా. కాలం దైవం చూడని నేరం నేడే జరిగిందా. కన్న పాశమే కాలనాగమై కాటే వేసిందా. దెయ్యాలాడిన కోవెలలోన దేవతలుంటారా. సిగ్గే చితికిన కొంపలలోన శ్రీమతులుంటారా. తరికిట జంతరిత వినరా భారత వీరమాతల చరితము ఈనాడు. శీలవతుల ఆ సీతల చరితము కనరా ఈనాడు. ఎల్లలు లేని అనురాగానికి తల్లులు రావారు. దుష్టదానవుల అంతును చూసే దుర్గలు రావీరు. ఝాన్సీరాణి రుద్రమదేవి తోడబుట్టినాళ్ళు. సత్యవంతుని ప్రాణము తెచ్చిన సావిత్రులు వీళ్ళు. మహాశివుడినే మద్దగించిన కాలికలే వీరు. కన్న కడుపునే వండి పెట్టిన అమ్మలు రావీళ్ళు. వినరా భారత వీరమాతల చరితము ఈనాడు. శీలవతుల ఆ సీతల చరితము కనరా ఈనాడు. వీర మాతల గురించి చెప్పావు, వీర నారుల గురించి చెప్పావు. అవునా? కానీ భర్తను వేచ దగ్గర తీసుకెళ్లిన సతీ సుమత గురించి చెప్పవే. ఆ మహాపతివ్రత ఆగక్కడ సవతి కొడుకుని వల్ల వేసుకోవాలనుకున్న సీరకులకు చిత్రాంగి మాట ఏంటి? నువ్వు ఆగక్కడ. ఆగ నేను ఇంతవరకు చెప్పింది అలనాటి సాధ్వీమణుల గురించి. ఇప్పుడు చెప్పబోయేది కలియుగంలో ఉన్న సాధ్వీమణులందరి గురించి. ఓహో శబాస్. కలియుగ వనితల కథలు గాథలు కనరాయినాడు. సీత కథలను శూర్పణఖలను చూడరయినాడు. ముద్దు గుమ్మలే మూగ బొమ్మలే మూలుగుతున్నారు. సాని పాపలే వాణివాసము ఏలుతూ ఉన్నారు. ఒరే ముసామిసను, ఏంగరు అత్త కోడల్ని ఎలా చూసుకోవాలరా? కిరసరాల డబ్బాలా, చెయ్ కంటి పాపలా, కన్న బిడ్డలా చూసుకోవాలిరా. అమ్మలాంటివో అత్తరా, అమ్మలాంటివో అత్తరా, కన్న బిడ్డకి కత్తిరా, కోడలన్నదే కూతురా, ఆమె ప్రాణమే నీతిరా. ఆమె ప్రాణమే నీతిరా. హై బలనోయ్ తందానా మేలు బలనోయ్ దాదానా. హై బలనోయ్ తందానా మేలు బలనోయ్ దాదానా. హై బలనోయ్ తందానా మేలు బలనోయ్ దాదానా. ఆడపిల్ల అగ్గిపుల్ల ఒకటే. ఎందుకంటే కొంపకే అగ్గెట్టుద్ది కనుక. కాదురా, ఇంటికి దీపాన్ని వెలిగిస్తుంది గనక. ఇంటి దీపమే ఆమెరా, ఆమె రూపమే ప్రేమరా. బ్రతుకు బండగా మారినా భద్రుదానమే చేసేరా. అమ్మా భై భలనోయ్ తందానా మేలు భలనోయ్ దాదానా. భై భలనోయ్ తందానా మేలు భలనోయ్ దాదానా.
చంతరి చంతరిత. త్యాగానికి ఉదాహరణగా భర్తృదానం చేసిన ఒక ఆడదాని గురించి మనం ఎంతవరకు చెప్పుకున్నాం. కానీ సహనానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది. బరి తెగించి విచ్చలవిడిగా తిరుగుతూ తలవంపులు తెచ్చే మొగుణ్ణి ఏ ఆడది సహించదు. గొప్పగా చెప్పేవారు. పసుపు కుంకుమ పంచలేనిది ఆమె సాటి వనిత. తాళి బొట్టు ఎగతాళి చేయున పంచవన్నె చిలక. సబతి బోరునే సంహరించగా రగిల అగ్ని జాత. కాళీమాతగా కాలదూతగా మారుతుంది మమత. కాళీమాతగా కాలదూతగా మారుతుంది మమత. అదేరా నేటి వనిత చరిత, ఇదేరా వీర నారి చరిత, అదేరా నేటి వనిత చరిత.